దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దేవుని యొక్క వాత్సల్యతను బట్టి, ప్రేమ అనురాగాలను బట్టి ప్రతిరోజు మనకి ఇవ్వబడుతుంది. కేవలము ఆయన కనికరాన్ని బట్టే మరొక రోజును మనము బహుమానంగా పొందుకున్నాం. నేనైతే దేవుని యొక్క దాసుడిగా నేను పొందుకున్న దాన్ని ఒక ఘనమైన రీతిలో ప్రారంభించాలని అనుకుంటున్నాను. ఘనమైన రీతిలో నేను ప్రారంభించి ప్రతి ఒక్కరికి కూడా ఈ వాక్య పరిచర్య ద్వారా ఈ వాక్యము వింటున్న వీక్షకులకు సరైన రీతిలో వాక్యమును అందించి దేవుని యొక్క మాటను మీకు చేరువ చేయటం ద్వారా నేను ఈ రోజును ప్రారంభించాలనుకుంటున్నాను. మీరు ఎలా అనుకుంటున్నారో, మీరేం కోరుకుంటున్నారో, ఎలా ప్రారంభించాలనుకుంటున్నారో నాకైతే తెలియదు, కానీ మీ రోజును దేవుని యొక్క వాక్యం ద్వారా నేను ప్రారంభించాలని, నేను ప్రారంభించుకుని మీకు ఇది అందించాలని ఆశపడుతున్నాను. ఇలాంటి ఆశే దావీదు కూడా కలిగి ఉండేవాడు. బైబిల్లో మంచి భక్తుడు, దేవుని యొక్క హృదయానుసారి. ఆయన యొక్క వంశవాల నుండే యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చారు. కాబట్టి ప్రియ సహోదరుడా, అంత గొప్ప కీర్తి, అంత గొప్ప పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి దావీదు ఇలాంటి ఆలోచన కలిగి ఉండేవాడు. అతడు వేకువజామున లేచేవాడు. ఆయనకి అదొక అలవాటు. ఎందుకంటే దేవుణ్ణి ఎదుర్కోవాలని, దేవునిని ప్రార్థన ద్వారా ఎదుర్కోవాలని. కావలివాడు ఉదయం కొరకు ఏ విధంగా అయితే కనిపెడతాడో ఆ విధంగా నేను నీ కొరకు కనిపెడుతున్నానని అదే దావీదు చెప్తూ ఉంటాడు. అది ఆయన యొక్క జీవన శైలి, ఆయన యొక్క క్రమశిక్షణ, దేవునితో ఆయనకున్నటువంటి బంధం, దేవునితో ఆయనకున్నటువంటి మమేకం, దేవునిలో ఆయన కట్టపడుతున్నటువంటి రీతి అలాంటిది. ఆయనకున్న అలవాటు అది వేకువన లేచుట. నాకును వేకువన లేచి ఆయన నామాన్ని స్తుతించి ప్రార్థించి నా రోజును ప్రారంభించడం అనేది నాకున్న అలవాటు. వేకువజామున నేను వేకువన లేచి నేను ఒక్కడనే లేవడం కాదు. చదువుకున్న రోజుల్లో మరి హాస్టల్లో ఉన్నప్పుడు నాతో పాటు ఉన్న నా రూమ్మేట్స్ని నిద్ర లేపేవాడిని. లేవంటరా అని. నేనైతే ప్రార్థన చేసుకుని ఆ బైబిల్ ధ్యానించి వారిని నిద్ర లేపుతుండేవాడిని. ఎందుకంటే అది చదువుకోవడానికి చక్కటి సమయం కాబట్టి చదవంటరా అని నిద్ర లేపేవాడిని. వాళ్ళందరూ అంటుండేవారు ఏమిటంటే, వీరు పడుకోడు, మమ్మల్ని పడుకోనివ్వడు అంటుండేవారు. ఇప్పుడు నేను నేర్పినటువంటి ఆ అలవాటే వారి జీవితంలో ఎంతో ప్రయోజనకరంగా మారింది. వారు గొప్ప గొప్ప ఉద్యోగాలు, గొప్ప గొప్ప స్థితిలో ఉన్నారు. నేర్పినటువంటి క్రమాన్ని బట్టి వారు అప్పుడు అలవాటైంది కాబట్టి ఇప్పుడు దాన్ని సులభంగా, సునాయాసంగా చేయగలుగుతున్నారు. వారి కింద పనిచేస్తున్నటువంటి సిబ్బందికి వారు చెప్పగలుగుతున్నారు. వారి సిబ్బంది అడుగుతున్నారట, ఏంటి సార్ మీరు ఉదయాన్నే లేచి మమ్మల్ని కూడా అని ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే నా మిత్రుడు మాకు నేర్పాడు అనేటువంటి జవాబు వీరు వారి కింద పనిచేస్తున్న వారికి చెప్పగలుగుతున్నారు. అది మంచి అలవాటు, ప్రయోజనకరమైన అలవాటు, మేలుకరమైన అలవాటు. ప్రియ సహోదరుడా, ఇదే అలవాటు దావీదు వారు కూడా కలిగి ఉండి ఆయన కూడా నా మాదిరే మరి అనేక మందిని నిద్ర లేపుతుండేవాడు. ఉదాహరణకి 108వ కీర్తనలో 2వ వచనంలో, స్వరమండలమా సితారా మేలుకొనడి, నేను వేకువనే లేచెదను. ఎందుకు వేకువనే లేస్తాడంట? నేను పాడుచూ స్తుతిగానము చేసేదను. దావీదుకున్న అలవాటు ఏంటంటే ఉదయాన్నే లేచి పాడి స్తుతిగానం చేసి దేవుణ్ణి ఆరాధించటం దావీదుకున్నటువంటి గొప్ప అలవాటు. దాన్ని
ప్రతిరోజు వేకువజామునే చేయడం అనేది దావీదుకున్నటువంటి గొప్ప క్రమశిక్షణ. నేను ఒక్కడిని లేచి ఏదో నిద్రమత్తులో పాట పాడుకుంటే సరిపోతుందా? నిద్రమత్తులో ఏదో వచ్చినటువంటి కూనరాగం తీస్తే సరిపోతుందా? కాదు. మరి ఎలా చేయాలి? దాన్ని వినసొంపుగా, ఆహ్లాదకరంగా, దేవునికి అంగీకారంగా, దేవుని మహింపరిచే విధంగా ఇలాగ ఒక చక్కటి ఆరాధనగా, స్తుతిగా, నైవేద్యముగా దేవునికి అర్పించాలంటే నేనైతే పాట పాడగలను, కానీ వాయిద్యాలు వాయించేవాడు, స్వరమండలం వాయించేవాడు, సితారా వాయించేవాడు, వీళ్ళందరూ కూడా లెగిస్తేనే కదా, అలాంటి నిద్రలో నుంచి లేస్తేనే కదా వారు దావీదుతో కలిసి ఆరాధన చేయగలరు. కాబట్టి దావీదు వారిని కూడా నిద్ర లేపేవాడు. లేకుంటే వేకువ సమయం అయిపోయింది, ఆరాధన చేయవలసిన సమయం వచ్చింది, స్తుతిని సిద్ధపరుస్తున్నాను, నా హృదయం నిబ్బరంగా ఉన్నది, నేను పాడడానికి, గానం చేయడానికి సిద్ధపడ్డాను, మీరు కూడా లేవండి, లేచి స్వరమండలు పట్టుకోండి, సితార పట్టుకోండి అని నిద్ర లేపుతూ ఉండేవాడు. ఇంకా ఈ మాట యొక్క సారాంశాన్ని మరొక కోణంలో ఆలోచన చేస్తే, స్వరమండలమా, సితారా, మేల్కొనుడి, నేను వేకువనే లేచేదను. అంటే దావీదు చెప్తున్న మాట ఏంటంటే, నేను ఉదయాన్నే లేస్తాను, మీరు కూడా ఆ టైంకి లేగండి అని పడుకునేటప్పుడే చెప్పేవాడు. పడుకునే సమయంలోనే ఎవరెవరు లేవాలి, ఎవరెవరు ఆరాధనకు రావాలి, ఎవరెవరు ఈ స్తుతిగానంలో పాలివారవ్వాలి అని రాజు కదండి. తను రేపు వాక్య ధ్యానం చేయాలంటే యాజకులను పిలుచుకునేవాడు, ప్రార్థన సహవాసం కలిగి ఉండాలంటే మరి బోధకులను పిలుచుకునేవాడు, ఆరాధన చేయాలంటే వాయిద్యకారులను పిలుచుకునేవాడు. కాబట్టి రేపు నేను ఏం చేస్తానంటే ఆరాధన చేస్తా. కాబట్టి ఓ స్వరమండలం వాయించేవాడా, సితారా వాయించేవాడా, మేల్కోండి, నేను వేకువన లేచేదను, నేను లేచే సమయం అది అని వాళ్ళందరికీ కూడా ముందు నుంచే వారికి తన యొక్క ప్రణాళిక, తన యొక్క ఎప్పుడు మేల్కొంటాడా, ఎప్పుడు నిద్రలేస్తాడా అని ముందుగానే వారికి చెప్తూ ఉండేవాడు. దానికి తగ్గట్టుగా వారందరూ కూడా రెడీ అయ్యి ఉండి ఆ ఉదయము గంభీరంగా ఆరాధనతో ప్రారంభించబడుతుండేది. రే సహోదరుడా, సహోదరి, మరి నీ విషయం ఎలా ఉంది? నువ్వు ఎప్పుడు లేస్తున్నావు? నీ ఇంటి వారు ఎప్పుడు నిద్ర లేస్తున్నారు? నీకు వారికి కమ్యూనికేషన్ ఉందా? నీ నిద్ర నీదే, వారి నిద్ర వారిదేనా? నీ పని నీదే, వారి పని వారిదేనా? రే సహోదరుడా, సహోదరి, అందుకనే నేను మిమ్మల్ని కూడా లేపాలని 5 గంటలకే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ మేల్కొల్పు ప్రార్థనను ప్రారంభించి మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. మీరు నన్ను ఏమని అనుకోండి, పర్వాలేదు, కానీ ఇది ఒక రోజున నీకు మంచి అలవాటుగా మార్చబడుతుంది. ఒక రోజున ఇది నీకు మంచి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేటువంటి గొప్ప క్రమశిక్షణగా ఉంటుంది. ఒక రోజున ఇది నువ్వు గర్వముగాను, అతిశయంగాను, మరి రొమ్ము విరిచి చెప్పగలుగుతావు. ఇది ఎక్కడి నుంచి అలవాటైందని నీ పిల్లలు అడిగితే, మా బోధకుడు లేదా మా పాస్టర్ గారు, మా సేవకుడు చేసినటువంటి అలవాటు, నేర్పినటువంటి అలవాటు అని నీ పిల్లలకు చెప్పగలుగుతావు. అది నీతోనే ఆగిపోద్దా? నీ పిల్లలకు కూడా అలవాటు అవుతుంది. అంటే తరతరములు ఈ క్రమశిక్షణ అలవాటు అవుతే ఎంత గొప్పగా ఉంటుందో ఆలోచన చేయండి. మా తాతలు ఇలా చేసేవారు, మా నాన్నలు ఇలా చేసేవారని చెప్పుకుంటే ఎంత బాగుంటుంది కదా. ప్రారంభిద్దాం. వేకువనే లేవండి, మేల్కొల్పు ప్రార్థన ప్రతిరోజు ఉదయం 5 గంటలకు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తుంది. నేను ఉదయాన్నే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్నప్పుడు చాలా కొద్దిమందే వ్యూస్ కనబడుతున్నాయి. కాబట్టి అలా కాదు, మంచి క్రమశిక్షణలోకి రండి, మంచి భవిష్యత్తు దేవుడు మీకు ఇస్తాడు. మంచి క్రమశిక్షణ నేర్చుకోండి, అది మంచి బ్రతుకు దేవుడు నీకు ఇస్తుంది. అది నీ రోజంతటి మీద నీకు జయాన్ని ఇస్తుంది. ప్రార్థన చేస్తా, కన్నులు మూసుకోండి. దయగల తండ్రి, కృప కలిగిన దేవా, ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ కూడా నీ కృపాభాగ్యాన్ని ఇవ్వండి. వేకువన లేచి నిన్ను ఆరాధించి, నిన్ను స్తుతించి
నిన్ను మహింపరిచేవారుగా ప్రతి ఒక్కరిని కూడా ఉంచమని, తద్వారా విజయము, జయము, ఆ రోజంతటి మీద ఆధిపత్యము వారు కలిగి ఉండటకు సహాయం దయచేయమని యేసువారి నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.